సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన చంద్రబాబు నేటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్దమవుతున్నారు. ఈ రోజు కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మొదట కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. తర్వాత రామచంద్రపురంలో ప్రజాగళం సభ ఉంటుంది. కాసేపట్లో చంద్రబాబు రావులపాలెం చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రావులపాలెం, రామచంద్రపురం టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన చంద్రబాబు నేటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్దమవుతున్నారు. కాసేపట్లో చంద్రబాబు రావులపాలెం చేరుకుంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. యామిని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటనలో భాగంగా ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈతకోట గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రావులపాలెం టీడీపీ కార్యాలయం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 4 గంటలకి రావులపాలెంలో బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రావులపాలెం సభ అనంతరం కూడా ఆయన రోడ్డు మార్గంలో రామచంద్రపురం నియోజకవర్గం చేరుకుంటారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రాత్రి 7 గంటలకు చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ ఉంటుంది. రాత్రి 9 గంటల తర్వాత ఈ 2 బహిరంగ సభలు పూర్తయిన తర్వాత ఆయన రామచంద్రపురంలోనే రాత్రికి బస చేయనున్నారు. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రావులపాలెము, అదేవిధంగా రామచంద్రపురం ఈ 2 ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభలకు భారీ స్థాయిలో కూడా ప్రజలు హాజరయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రజాగళం బహిరంగ సభ ద్వారా చంద్రబాబు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి రావులపాలెంలో జరిగే ప్రజాగళం బహిరంగ సభ, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కూడా తరలి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ 2 ప్రాంతాల్లో బహిరంగ సభలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు రాజమండ్రి విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి తొలి బహిరంగ సభ జరిగే రావులపాలెంకు చేరుకుంటారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.